నమస్తే, నేను సిరి. సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా వచ్చేసి అయితే 3 వీక్స్ అవుతుంది. మరి ఈ 3 వీక్స్లో కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది ఈ సినిమా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా ఎక్కువ సినిమాలు వచ్చాయి, కానీ వాటి లాంగ్ రన్ చూసుకుంటే తక్కువ టైం ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో పుష్ప కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ చాలా ఎక్కువ రోజులు ఆడే అనిపిస్తుంది. అందులో మనం పుష్ప చూసాము, 15 days పైన ఆడింది. అండ్ సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పుడు 3 వీక్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. మరి కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది సార్ ఈ సినిమా? నిజంగా ఈ రోజుల్లో 3 వారాలు పూర్తి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆ 3 వారాలు పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటికీ కూడా ₹1 కోటి మించి షేర్ని సాధించడం అనేది ఇంకా మరీ చిన్న విషయం కాదు. సో ఇప్పుడు 3 వారాలు చూసుకుంటే 21 రోజుల పాటు కంటిన్యూగా 1 కోటి అంతకంటే ఎక్కువ షేర్ సాధించినటువంటి సినిమాగా ఇంకొక కొత్త చరిత్ర సృష్టించింది. సీనియర్ స్టార్స్లో ఇన్ని రోజులు వరుసగా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించినటువంటి హీరో మరొకరు లేరని కూడా ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. సో 21 days అయ్యేటప్పటికి ఈ సినిమా ఇప్పటి వరకు కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ₹262 కోట్ల పైనే గ్రాస్ సాధించింది. అలాగే ₹152 కోట్ల పైనే షేర్ సాధించింది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే ఇది కేవలం ₹41.5 కోట్ల ప్రీ బిజినెస్ వాల్యూతో రిలీజ్ అయింది. సో ఇప్పటి వరకు చూసుకుంటే టోటల్గా ప్రాఫిట్ ₹110.70 పైనే లాభం అందుకున్నారు. అంటే అసలు తీసేస్తే ₹41.5 కోట్ల అసలు తీసేస్తే పైన 110 కోట్ల వచ్చిందంటే ఏ స్థాయి విజయమో మనం చూసుకోవచ్చు. ఇంకొక 10 కోట్లు వచ్చింది అనుకోండి, ₹1 పెడితే మొత్తం మీద ₹4 వచ్చినట్టు, ఆ ₹1 తీసేస్తే ₹3 లాభం మిగిలినట్టు. ఏ సినిమాకి వస్తుంది అట్లా? సో అంత ఇదిగా ఈ సినిమా ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ₹205 కోట్ల పైనే గ్రాస్ సాధించింది. అందులో ₹127 కోట్ల షేర్ ఉంది. సో కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ప్రాఫిట్స్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నైజాంలో చూసుకుంటే కేవలం ₹8.5 కోట్ల దీని ప్రీ బిజినెస్ వాల్యూ. 8.5 కోట్లకి అది వచ్చింది ఆల్మోస్ట్ 41 కోట్ల దాకా వచ్చింది. ఎక్కడ ₹8.5 కోట్ల, ఎక్కడ ₹41 కోట్ల. సో అంతగా ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు అంటే దిల్ రాజు దగ్గర నుంచి తీసుకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానీ బయ్యర్లు కానీ అంతగా లాభపడ్డారు. అలాగే రాయలసీమలో చూసుకుంటే 6.5 కోట్లే దాని వాల్యూ. 6.5 కోట్లకి ఎంత వచ్చింది? 18 కోట్ల పైన వచ్చింది. 6 18. సో ఆల్మోస్ట్ 3 times వచ్చింది. అంటే ₹1 పెట్టిన వాళ్ళకి ఆల్మోస్ట్ ₹2 లాభం వచ్చింది. సో అట్లా ఉంది. ఇంకా మిగతా చూసుకుంటే మొత్తం అన్ని చోట్ల కూడా మిగతా రిమైనింగ్ ఆంధ్ర అంతా కూడా చాలా బీభత్సమైనటువంటి లాభాలు సాధించింది. ఈవెన్ ఓవర్సీస్లో చూసుకుంటే ఓవర్సీస్లో అయితే ఇది కేవలం 5 కోట్లే దీని వాల్యూ. ఈ 5 కోట్లకు గాను అక్కడ ₹16.5 కోట్ల పైన వచ్చినాయి. అంటే అక్కడ కూడా 3 times వచ్చింది అక్కడ కలెక్షన్. అంటే ₹1 పెడితే ₹2 పైనే లాభం వచ్చింది. ఈ విధంగా యునానిమస్గా ఒక్క ప్లేస్ అనే కాదు అన్ని చోట్ల కూడా, ఈవెన్ కర్ణాటక చూసుకున్నా కానీ అన్ని చోట్ల కూడా మంచి ప్రాఫిట్లే వచ్చింది. కర్ణాటకలో 3.5 కోట్లు అయితే వచ్చింది 8.5 కోట్ల పైన వచ్చింది. సో మంచి లాభాలు ఎక్కడ చూసినా కానీ లాభాలు తీసుకొని ప్రొడ్యూసర్సే లేరు. అంటే ఈ స్థాయి లాభాలు తీసుకొని డిస్ట్రిబ్యూటర్లు కానీ బయ్యర్లు కానీ 4 సంవత్సరాలు అయిందని వాళ్ళే చెప్తున్నారు ఈ రేంజ్లో లాభాలు తీసుకొని. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గల్లాపెట్లన్నీ కూడా ఇప్పుడు కడకలాడుతున్నాయి. సో ఆ రేంజ్లో కాకపోతే ఏంటంటే ఈ సంక్రాంతికి వస్తున్న లాభాలు పొందిన వాళ్ళు ఎక్కువ మంది, అత్యధిక శాతం మంది గేమ్ చేంజర్ కూడా తీసుకుని ఉండటం వల్ల అక్కడ దెబ్బతిన్నారు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ దెబ్బతిని ఇక్కడ పూడ్చుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు మనం గతంలో మాట్లాడుకుంది ఏంటంటే సంక్రాంతి వస్తున్న సినిమా మూతపడ్డ థియేటర్స్ని కూడా తెరిపించింది. దానివల్ల కూడా చాలా వరకు అందరు లాభపడ్డారని చెప్పేసి కూడా ఒక వార్త మీరు చెప్పింది. అవును, నిజం అది అంటే ఇప్పుడు పెద్ద హీరోలు సినిమాలు ఎన్ని ఎక్కువగా గనక సినిమాలు చేస్తే పరిశ్రమ అంత బాగా కళకళలాడుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు
పెద్ద స్టార్లు అందరూ కూడా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక సినిమా చేస్తూ ఉంటే థియేటర్లకి ఫీడింగ్ ఎలా అవుతుంది? అవునవును సార్. థియేటర్లకి జనాలను రప్పించేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా స్టార్ వాల్యూ ఉన్న సినిమాలకే జనాలు ఎక్కువ మంది వస్తారు. మీరు అందు గురించే ఇప్పుడు అంతెందుకండి, మనం డిజాస్టర్ చెప్తున్నటువంటి గేమ్ చేంజర్ అనే సినిమా 110 కోట్ల షేర్ సాధించింది. అదే ఒక చిన్న సినిమాకి 110 కోట్ల షేర్ ఎలా వస్తుంది? ఇది డిజాస్టర్ అయినా కూడా అంత వచ్చింది. దీన్ని ఎందుకు డిజాస్టర్ అంటున్నాము? అదే 110 కోట్లు వచ్చి వేరే సినిమాకి వస్తే హిట్ అని ఎందుకు అంటున్నాం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టే కదా. సో ఇది బిజినెస్ వాల్యూనే 220 కోట్లు అయినప్పుడు 110 కోట్లు వచ్చిన ఉపయోగం లేదు కదా. 220 కోట్లు వస్తేనే అది నీ డబ్బులు నీకు వచ్చినట్టు. అంటే ఇంత పెద్ద సినిమాకి లాభాలు తక్కువగా ఉంటాయి. నీకు 220 కోట్ల సినిమా 400 కోట్లు చేస్తేనే నీకు రూపాయికి రూపాయి వచ్చినట్టు లెక్క. అదే సంక్రాంతి వస్తున్నాం సినిమా 41 కోట్ల మీద నీకు 110 కోట్ల పైనే లాభం వచ్చిందంటే అది ఎంత రేంజ్లో నీకు డబ్బులు తీసుకొచ్చి పెట్టింది. సో ఆ వేరియేషన్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి చూడాలి. అంటే ఇప్పుడు దీని అంటే మార్కెట్ పరిభాషలో చెప్పుకోవాలంటే తక్కువ బడ్జెట్తో సినిమాలు తీయటం, దానికి ఎంతో కొంత హైప్ తీసుకురావటం, కొంత ఇంట్రెస్ట్గా మార్కెటింగ్ చేసుకోవటం, దాంతో ఎక్కువ లాభాలు పొందటం, ఇలా చేస్తే ఇబ్బంది ఏమో ఉండదని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు కనుక వస్తే కనుక ఆ బడ్జెట్లో వస్తే ఆ బిజినెస్లో కనుక రిలీజ్ అయితే అన్నీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలు కాలేవు, కానీ ఎంతో కొంత లాభాలు మాత్రం ఖచ్చితంగా తీసుకురావచ్చు. అందుకే మనం ఇందాకే చెప్పుకున్నట్టు దిల్ రాజు కూడా దీంతో పాఠం నేర్చుకుంటున్నాం అన్నాడు కదా. సంక్రాంతికి వస్తున్నాము, గేమ్ చేంజర్, ఈ రెండు కూడా ఆయనకి ఒక పెద్ద పాఠాన్ని నేర్పాయి. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సార్, ఒక పెద్ద హీరో మీరు అన్నట్టు ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఒక 4 పిల్లర్స్ అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. అంటే ఈ నలుగురిలో చూసుకుంటే బాలకృష్ణ గారిది మనం కోవిడ్ తర్వాత నుంచి చూసుకుంటే ఆయనది ఒక రకంగా ఉంది. అండ్ స్టేబుల్ గా ఉంది. అసలు కింద పడిపోకుండా అసలు మొత్తం కోవిడ్ తర్వాత థియేటర్ జనాన్ని రప్పించిన హీరోనే ఆయన. అప్పుడు దాకా జనం ఈ తర్వాత మనకి చూసుకుంటే చిరంజీవి గారే కావచ్చు, నాగార్జున గారే కావచ్చు, వీళ్ళది ఎందుకో ఆశించిన స్థాయిలో జనాల్ని థియేటర్స్కి రప్పించలేకపోతున్నారు. ఆ తర్వాత అంటే థియేటర్స్కి రప్పించింది అంటే మళ్ళీ సంక్రాంతి వస్తున్న మన వెంకటేష్ గారే. ఎందుకంటే లాస్ట్ టైం మన సంక్రాంతి చూసుకుంటే ఒక సినిమాతో వచ్చారు, అది చాలా వరకు 3 సినిమాలు వచ్చాయి. సైంధవ్ అనే సినిమా పోయింది, వెంకటేష్ దే పోయింది. ఎందుకంటే ఆయన్ని అసలు ఊహించినటువంటి జానర్ అది, ఒక క్రైమ్ డ్రామా అది. అవును సార్. అలానే మళ్ళీ దృశ్యం సినిమాలు హిట్ అయినాయి, కానీ ఇది వేరే, అసలు ఇది కంప్లీట్ గా వేరే. మొత్తం గన్ కల్చర్ కనిపించింది ఇక్కడ ఎక్కువ. గుంటూరు ఒకటేమో పెద్ద స్టార్ సినిమా గుంటూరు కారం, అలాంటి అసలు స్టార్ పవర్ లేనట్టు హనుమాన్ హిట్ అయింది, కానీ 2 సినిమాలు అసలు అప్పుడు మనకి కంటెంట్ మెయిన్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి విషయం. సో అందుకని ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇప్పుడు మనం చూసుకుంటే, సో 3 వారాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ కూడా దాని ప్రభావం తగ్గలేదు థియేటర్ దగ్గర, ఇంకా ఆడుతూనే ఉంది, ఇంకా షేర్లు సంపాదిస్తూనే ఉంది. మరి ఇప్పుడు ఆయన మేనలుడు నాగచైతన్య సినిమా రిలీజ్ అవుతూ ఉంది, థియేటర్లు చాలా వరకు దానికి వెళ్ళిపోతాయి. అట్లా ఇంకో సినిమా పట్టుదల అని చెప్పేసి అజిత్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది, విడా ముయర్చి అని చెప్పేసి తమిళ్లో. ఎక్కడైతే అజిత్కి పెద్ద క్రేజ్ లేదు కాబట్టి తక్కువ థియేటర్లో రిలీజ్ అవుతుంది ఇక్కడ. కానీ తండేల్ అనే సినిమా నాగ చైతన్య, సాయి పల్లవి, గీతా ఆర్ట్స్, సో ఈ కాంబినేషన్, పైగా చందు మొండేటి, కార్తికేయ 2 తోటి మంచి ఫేమ్లో ఉన్నాడు, ఫామ్లో కూడా ఉన్నాడు. సో ఇలాంటి ఒక మంచి క్రేజీ ప్రాజెక్ట్తో కానీ అది మనం ముందుకు వస్తూ ఉంది. మరి అదైనా సంక్రాంతికి వస్తున్నాం చెక్కు పెడుతుందేమో, ఎందుకంటే ఆ సినిమా కూడా మరి దాని మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా లాభపడాలి కదా. దీని లాభాలు వచ్చేసాయి కాబట్టి సో ఇప్పుడు అదేమైనా బదలాయింపు జరుగుతుందేమో చూడాలి. ఇందాక మనం ఒక మాట అనుకుంటూ అది డైవర్ట్ అయ్యాం. అంటే పెద్ద హీరోలు కనుక ఎక్కువ సినిమాలు చేస్తే, ఒకప్పుడు కృష్ణ గారు తక్కువ 10 సినిమాలు చేసేవాళ్ళు, 15 సినిమాలు చేశారు. ఒక సంవత్సరం అయితే 18-19 సినిమాలు కూడా చేశాడు. అందువల్ల థియేటర్లు కూడా ఎక్కువ కట్టారు ఆయన కోసం, ఆయన సినిమాలు రావటం కోసం. ఎందుకంటే మిగతా హీరోల సినిమాలు ఆడుతున్నాయి,
ఈయన సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్లు దొరకని పరిస్థితి. అప్పుడు ఏం చేయాలి? అసలు ఆయన ఒక పక్క ఆయన థియేటర్లో ఆయన సినిమాలు ఆడుతుంటాయి, ఇంకో సినిమా రెడీ అవుతుంటుంది రిలీజ్కి, మరి తీసి వేయాలంటే కష్టం కదా. అందుకని అనేక థియేటర్లు కొత్తగా వచ్చాయి, చాలా థియేటర్లు 10ల సంఖ్యలో కృష్ణ గారి సినిమాల కోసం వాటిని ప్రదర్శించడం కోసమే పుట్టాయన్నమాట. అలా ఇవాళ చూసుకుంటే ఉన్న థియేటర్లో మూసేసే పరిస్థితి. ఎందుకంటే ఆ ఫీడింగ్ లేకపోవడం వల్ల. వీళ్ళు ఎన్ని సినిమాలు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అంతమందికి ఉపాధి దొరుకుతుంది, ఇండస్ట్రీ కూడా కళకళలాడుతూ ఉంటుంది, డబ్బు కూడా ఇంకా మరింత బాగా విస్తృతం అవుతుంది దీంట్లో, ఇంకా మరింత మంది. రైట్ సార్, అది రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.